ఏ కర్రీస్ అయినా మా అమ్మ అయితే సూపర్ చేసిద్ది. ఇప్పుడైతే చేపల కర్రీ మీతో షేర్ చేసుకుంటాను. ఇందాక చూపించిన వీడియోలో చేపలను అయితే నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కల్లాగా కట్ చేసింది. ఇప్పుడైతే కర్రీ చేస్తుంది. ఒక్కొక్కసారి నాకు అనిపించింది మా అమ్మ చేతిలో ఏమైనా అమృతం ఉందా అని. మా అమ్మ ఏమేయదు, సింపుల్ గా చేసిద్ది, కానీ చాలా బాగుంటుంది. నేను వింత వింత అన్ని తీసుకొని వచ్చేస్తా, కానీ అస్సలు టేస్టే ఉండదు. మొత్తానికైతే మా అమ్మ కర్రీ చేస్తుంటే వీడియో తీసుకున్న తర్వాత ఇంకా నేను మా నాన్న దగ్గరికి అయితే వెళ్తున్నాను. పక్కనే మా నాన్న పని చేస్తున్నారు. అందుకే వీడియో ఇక్కడ దాకే తీయగలిగాను, మిగతా అదైతే షేర్ చేసుకోలేదులేండి. సో మీరు మాత్రం వీడియోకి చూసి వెళ్ళిపోవడమే కాకుండా వీడియోకి అయితే లైక్ చేసేయండి. చేపలంటే నాకు చాలా ఇష్టం. అసలుకైతే నేను ఎప్పుడో వెళ్ళిపోదామని అనుకున్నా కానీ కర్రీ కోసమే ఉన్నానమాట. ఈ కర్రీ మళ్ళీ నాకు దొరకదు, నేను ఇంటికి వెళ్ళిపోతే నేను చేసుకోలేను. ఒకవేళ చేసుకున్నా ఇలాంటి టేస్ట్ అయితే రాదు. ఇంకా మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నాకు కాల్ చేశారు. మా అమ్మ ఫోన్ నుంచి వీడియో కాల్ చేసి నా ఫోన్లో నుంచి వీడియో అయితే తీశాను. మా ఆయన అయితే ఇప్పుడు ఆట పట్టిస్తున్నా. వీడియో కాల్లో ఫిల్టర్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్న బండగా ఫేస్ కనిపించేలా. మా ఆయన అయితే ఏంటి నీ ఫేస్ అలా కనపడుతుంది అంటే, ఏంటి మంచిగా ఉంది కదా అనేసి అంటే, లేదు లేదు ఒకసారి చూసుకొని స్క్రీన్ షాట్ అయితే తీసి పంపించారు. అలాగే మా ఆయన కొద్దిసేపు ఆడుకున్నాను అనమాట. మా పిల్లలు చూసి మమ్మీ ఏంటి మమ్మీ ఇలా ఉన్నావు అనేసి ఫుల్ నవ్వుకున్నారు. సో మొత్తానికైతే మా ఆయనతో మాట్లాడుకున్న తర్వాత కొద్దిసేపు వీడియో అయితే తీసుకున్నాను. మా పెరట్లో ఉన్న బొప్పాయి మొక్కను చూస్తే నాకు పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు అనిపించింది. ఎందుకంటే ఇంతే చెట్టు కాయలు మాత్రం ఫుల్ గాసినాయి. మా దగ్గర పెద్ద పెద్ద చెట్లు ఉన్నా వాటికి ఒక్క కాయ కూడా లేదు. మొత్తానికైతే మంచి బ్రీడ్ దొరికింది. ఇదైతే తాత ముత్తాతల కాలం నాడు వేసిన డ్రాగన్, ఇంకా కాయట్లేదబ్బా.